వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో పార్సివల్స్ ఐడెంటిటీ మీద ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. యూజ్ పార్సివల్స్ ఐడెంటిటీ టు ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to infinity dt by a square plus t square b square plus t square is equal to pi by 2ab of a plus b. ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడా ఉండొచ్చు ప్రాబ్లం. చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? ఇక్కడ ప్రాబ్లము ఇంటిగ్రల్ ఇలా కూడా అడగచ్చు ప్రాబ్లం. ఆర్ ఇంటిగ్రల్ 0 to infinity డిఎక్స్ బై a square plus x square of into b square plus x square is equal to pi by 2ab of a plus b. ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లం నెంబర్ 67 ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. యూజ్ పార్సివల్స్ ఐడెంటిటీ to prove that integral 0 to infinity dt by a square plus t square into b square plus t square is equal to pi by 2ab of a plus b. a new vsc. చూడండి, 2 యూనివర్సిటీస్ వచ్చాయమ్మా. ఓకేనా? ప్రాబ్లం ఒకసారి చూడండి. లెట్ ఫస్ట్ మీరు చేయాల్సింది లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. ఎందుకు? ప్రాబ్లమ్స్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. చూడండి, 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే ఒక ఫంక్షన్ 1/a² + t² dt ఉంటే ఈ పవర్ -ax తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి g ఆఫ్ x తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -bx. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి ఫార్ములా? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏం చెప్పాను? కాసుల్లో ఉండాలని చెప్పాను. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to √2/π. అది ఇంటిగ్రల్ 0 to infinity f of x into cos px into dx. చూడండి, ఫస్ట్ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి, తర్వాత జీ ఆఫ్ ఎక్స్తో కూడా చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? √2/π ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమా? ఈ పవర్ -ax cos px into dx. ఇది ఏ ఫార్ములా లెక్కుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ ax cos bx into dx. ఏంది ఫార్ములా? ఈ పవర్ ax బై a² + b² a cos px
ప్లస్ బి సైన్ బిఎక్స్. చూడండి మా, ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఏ ఎంత, ఏ ప్లేస్లో ఎంత ఉంది, మైనస్ ఏ ఉంది. బి అంటే ఎంత, బి ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. రూట్ 2/π ఈ పవర్ ఏ అంటే మైనస్ ఏఎక్స్, ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత, మైనస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ అంటే పి స్క్వేర్. ఏ అంటే మైనస్ ఏ, కాస్ బి అంటే పిఎక్స్, బి అంటే పి, సైన్ బి అంటే పిఎక్స్. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. చూడండి, రూట్ 2/π. చూడండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ ప్లస్ పి సైన్ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ ఏ, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండిమా, కాస్ 0 ప్లస్ పి సైన్ 0. అలా చేసుకోవాలి. రూట్ 2/π ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 0 అంటే ఈ వాల్యూ మొత్తం 0. ఈ పవర్ 0 వాల్యూ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. కాస్ 0 ఎంతమా, కాస్ 0 వాల్యూ 1, ఆల్రెడీ మైనస్ ఉంది. అంటే రూట్ 2/π ఏ బై ఏ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది మా, ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. అంటే ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/π ఇంటూ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇది వచ్చింది ప్రాబ్లం. అదేవిధంగా జీ ఆఫ్ ఎక్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్లో జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత తీసుకున్నాను, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, రూట్ 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏ ఫార్ములా లెక్క ఉంది మా ఇంటిగ్రల్ 0 to infinity e power ax cos bx into dx. ఏంది ఫార్ములా e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a కాస్ bx ప్లస్ b సైన్ bx. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్తున్నాను. చూడండి, రూట్ 2/π ఇక్కడ ఏ ఎంతమా మైనస్ బి, బి ఎంత పి. కంపేర్ చేసుకోండి ఒకసారి నీట్గా. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ ఏ ఎంత మైనస్ బిఎక్స్, ఏ స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే బి స్క్వేర్, ఏ అంటే మైనస్ బి కాస్ బి అంటే పిఎక్స్, బి అంటే పి సైన్ బిఎక్స్ అంటే పిఎక్స్. లిమిట్స్ 0 to infinity. చూడండి, రూట్ 2/π అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ 0. ఆల్రెడీ చేశాను 2 సార్లు, ఓకేనా. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఈ పవర్ 0 by minus into minus plus b square plus b square minus b cos 0 plus b sin 0. అది రూట్ 2/π ఈ పవర్ 0 వాల్యూ 1 బై బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి కాస్ 0 ఎంత 1 అంటే రూట్ 2/π మైనస్ ఇంటూ మైనస్ బి బై బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మీరు ఇక్కడ ఫార్ములా అయినా మార్చుకోవచ్చు. ఎందుకు మార్చుకోవాలి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మీరు జీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే సరిపోద్ది, ఓకేనా. ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవుతారని అలా చెప్పాను, ఓకేనా. ఇది ఇలా వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు పాసిబుల్ ఐడెంటిటీ ఫార్ములా అయితే రాసుకోండి మా. యూజింగ్ Parseval's identity. అది యూజింగ్ పార్సెవల్స్ ఐడెంటిటీ. ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to infinity. చూడండి, దీన్ని మీరు చూడండి, ఎఫ్సి ఆఫ్ పి, జీ ఆఫ్ ఎక్స్ని జీ రాసుకోండి చాలు, ఓకేనా. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే మీ ఇష్టం, జీసీ ఆఫ్ పి మన ఇష్టం, కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే. అంటే ఇక్కడ జీసీ బార్ ఆఫ్ పి, అది ఎందుకులా తీసుకోవాలి? ఇక్కడమ్మా ఎఫ్సి బార్ ఆఫ్ పి, అది ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఎఫ్సి బార్ ఆఫ్ పి అన్నా రెండు ఒకటే. అంటే
ఎఫ్సి బార్ ఆఫ్ పి ఇంటూ జీసీ బార్ ఆఫ్ పి ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity f of x ఇంటూ g of x అది ఇంటూ dx. ఎఫ్సి బార్ ఆఫ్ పి అంటే కనుక్కున్నాను వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ. ఇంటిగ్రల్ 0 to infinity √2 a by a square plus b square. a by a square plus b square. gc bar of p అంటే √2 b by b square plus b square ఇంటూ dp. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మా ప్రాబ్లంలో తీసుకునింది లెట్ అని తీసుకున్నాను కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాను, లెట్ అని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను చెప్తారా. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ బిఎక్స్. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఈ పవర్ మైనస్ బిఎక్స్. సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 అయితే కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to infinity a by a square plus b square into b by b square plus b square into db. a power m into a power n. ఇది ఫార్ములా a power m plus n. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్. మైనస్ అయితే కామన్ తీసుకోండి మా. 2 ఇంటిగ్రల్ 0 to infinity ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డిపి. మైనస్ కామన్ తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to infinity మైనస్ కామన్ తీసుకోండి. ఏ ప్లస్ బి అది ఎక్స్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ బయట రాసాను, ప్రాబ్లం అయితే లేదు. మైనస్ ఎక్స్ కామన్ తీసానమ్మా. మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, మైనస్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్, ఏం ప్రాబ్లం లేదు. ఇంటిగ్రేషన్ అయితే చేయండి. 2 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డిపి. ఏంది ఫార్ములా, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి మా. ఈ పవర్ మైనస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్, ఎక్స్ చేస్తే 1 డిఫరెన్షియేషన్, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి లిమిట్స్ 0 to infinity. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డిపి మైనస్ 1 బై ఏ ప్లస్ బి కాన్స్టెంట్ మా బయట రాసుకోండి.
అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ మైనస్ 0. ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. 2/π ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity ab by a square plus b square into b square plus b square into dp minus is equal to minus 1 by a plus b of e power infinity value 0 e power 0 value 1. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అయింది మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇంటిగ్రల్ 0 to infinity క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుద్ది? 1 by a square plus b square into b square plus b square into dp 2abని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 by 2ab ఆఫ్ a ప్లస్ b. పైని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. పై బై 2ab క్రాస్ ఆఫ్ a ప్లస్ b. మీరు p ప్లేస్లో x పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, సెకండ్ ప్రూఫ్ అయితే ఉంది. ఇక్కడ ప్రాబ్లంలో మళ్ళీ కొత్త క్వశ్చన్ అనుకోకూడదు మా. dx బై ఏ స్క్వేర్ ప్లస్ టీ పెట్టుకోవచ్చు డి ప్లేస్లో. చూడండి, పీ ప్లేస్లో టీ పెట్టేస్తే మీకు ఏమొచ్చుద్ది? ఇంటిగ్రల్ 0 to infinity 1 by ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. లేదా టీ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటే ఏమవుద్ది? 1 by ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఎంత ఆన్సరు? పీ ప్లేస్లో టీ పెట్టుకోండి, లేదా పీ ప్లేస్లో ఎక్స్ తీసుకోండి, మీ ఇష్టం. ఏమొచ్చింది ఆన్సర్? పై బై 2ab ఆఫ్ ఏ ప్లస్ బి. మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్స్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. మీకు ముందుకు మంచి వీడియో తీసుకొస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మా.